హాయ్ గైస్, రీసెంట్గా తమిళం ఓటీటీ థ్రిల్లర్ మూవీ అయితే వచ్చేసింది. ఆ పేరు వచ్చేసి స్వర్గ వసూలు ఈ మూవీ పేరు. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ ఏంటి అండ్ రివ్యూ ఏంటో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. 1999లో చెన్నై పరిసరాల ప్రాంతంలో జరిగిన ఒక సంఘటనతో ఈ కథ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ పార్థిబన్ ఆర్జే, మీకు తెలిసి ఉంటుంది కదా, ఆర్జే బాలాజీ తోపుడు బండిపై టిఫిన్స్ అమ్ముతూ తన తల్లితో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఇక తన ఇంటి దగ్గరలోనే ఉన్న రేవతితో తను ప్రేమలో అయితే పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. బ్యాంక్ లోన్ తీసుకుని ఓ మాదిరి హోటల్ పెట్టాలన్నది చాలా కాలంగా అతనుకున్న ఒక డిజైర్, అంటే కోరిక. అలాంటి సిచ్యువేషన్స్లో అతనికి షణ్మంగం అనే ఒక పెద్ద ఆఫీసర్తో పరిచయం ఏర్పడుతుంది. ఆ ఏరియాలో ఉంటున్న అతని ద్వారా లోన్ సంపాదించడానికి పార్థిబన్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఆ ఆఫీసర్ హత్య చేయబడతాడు. హత్యకు ముందు అతని ఇంటికి వెళ్ళొచ్చిన కారణంగా పార్థిబన్ను పోలీసులు అయితే అనుమానిస్తారు. తనకి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నా వినిపించుకోకుండా రిమాండ్ నిమిత్తం అతన్ని సెంట్రల్ జైలుకి అయితే తరలిస్తారు. జైల్లో గ్యాంగ్స్టర్గా ఉన్న సిగ, అంటే సెల్వరాఘవన్కి అక్కడ ఖైదీలతో పాటు పోలీసులకు కూడా భయపడుతూ ఉంటాడు. సిగ అనుచరులకు టైగర్, మనీ, శిలాన్ అయితే ఉంటారు. ఆ ఇద్దరిని సిగాను కలవడం అంత తేలికైన విషయం కాదు. పార్థిబన్ వచ్చి వాళ్ళ మధ్యలో పడతాడు. సిగా గురించి అప్పుడే అతను వింటాడు. సాధ్యమైనంత త్వరగా జైలు నుంచి బయటపడాలనుకుంటాడు. సిగాను లేపేస్తే విడుదల చేస్తానని పార్థిబన్కి ఎస్పీ సునీల్ కుమార్ అయితే ఆశపడతాడు. సో అప్పుడు పార్థిబన్ ఏం చేస్తాడు, షణ్మంగాన్ని ఎవరు చంపారు, జైలు నుంచి పార్థిబన్ బయటపడతాడా, రేవతితో అతను పెళ్ళి అవుతుందా అనేది మిగిలిన స్టోరీ. సో నిజంగా ఈ సినిమా విషయానికి వస్తే కృష్ణకుమార్ కథను అయితే బాధించాడని చెప్పొచ్చు. నేరం చేసిన జైలుకు వచ్చిన ఒక గ్యాంగ్స్టార్, నేరం చేయకుండా జైలుకు వచ్చిన ఒక యువకుడు, ఖైదీలు, తన ఎదుగుదలను పావులాగా వాడుకునే రాజకీయ నాయకుడు, ఈగో ఫీలింగ్తో ఇష్టానుసారంగా వ్యవహరించే ఒక పోలీస్ ఆఫీసర్, ప్రమోషన్ కోసం ఎంతకైనా తెగించే మరో పోలీస్ ఆఫీసర్, ఈ చేయని తప్పుకు జైలుకి వెళ్ళిన కొడుకు కోసం తప్పించే ఒక తల్లి చుట్టూ కృష్ణకుమార్ ఈ కథను అయితే అల్లుకొచ్చాడనే చెప్పొచ్చు. ఇక లవ్లో కొంచెం సెన్సిటివ్ టచ్ చేస్తూ యాక్షన్కి, ఎమోషన్స్కి డైరెక్ట్గా ఎక్కువ అయితే ప్రాధాన్యత ఇచ్చారు. సో సెంట్రల్ జైల్లో అయితే ఉండే కట్టుకట్టు నేరస్తుల ప్రవర్తన ఎలా ఉంటుంది, తమ చుట్టూ ఉన్న ఇతర ఖైదీల వాళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తారు, ఖైదీల మధ్య గొడవలు ఎలా మొదలవుతాయి అనేది డైరెక్టర్ చూపించిన తీరు అయితే రియాలిటీగా అయితే ఉంటుంది. రియలిస్టిక్గా కూడా సీన్స్ అయితే ఉంటాయి. ఇక డైరెక్టర్ కాదని నేరుగా ఫ్లాట్గా చెప్పకుండా ఇక ఇన్వెస్టిగేషన్ వైపు ఒక ఓపెన్ చేయడం అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొచ్చారు. మెయిన్ క్యారెక్టర్లంతా క్యారెక్టరైజేషన్ నడిచిన తీరు అయితే చాలా బాగుంటుంది. నేరం చేసిన వారు జైల్లో ఉండగలుగుతారు, చేయని వారు అక్కడ నుంచి బయటపడడానికి ఎంతగా ఆరాటపడతారు అనేది డైరెక్టర్ మనకి ప్రతి సీన్ కనెక్ట్ అయ్యేలా అయితే తీశారు. ఇక ఈ కథ అంతా ఎక్కువగా ఆర్జే బాలాజీ, సెల్వరాఘవన్ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది. ఇక రెండు పాత్రలు వాళ్ళ మలిచిన తీరు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే కూడా ఇంట్రెస్టింగ్ అయితే బాగుంటుంది. ఇక ఆర్జే బాలాజీ, సెల్వరాఘవన్ ఇద్దరు కూడా తమ పాత్రలు న్యాయం చేశారని చెప్పొచ్చు. మిగిలిన వారు కూడా పాత్రలు మంచి నుంచి బయటకు రావడానికి చేశారనుకోండి. ఇక ప్రిన్స్ ఫోటోగ్రఫీ, క్రిస్టో సేవియర్ మ్యూజిక్, సెల్వా ఎడిటింగ్ ఈ సినిమాకి మరింత హెల్ప్ అయ్యాయనే చెప్పొచ్చు. బలమైన కథనాలతో సహజంగా అనిపించే ఎమోషన్స్తో ఈ మూవీని కనెక్ట్ అయ్యేలాగా అయితే తీశారు. సో కొన్ని చోట్ల కొంచెం బ్రూటల్లీ మ్యాటర్స్ అయితే ఉంటాయి. సో కొన్ని డైలాగ్స్ కానీ ఏమీ ఉండవు. ఫ్యామిలీతో కలిసి సినిమా అయితే చూడొచ్చు. సో బాగుంటుంది మూవీని. సో ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్, మూవీ స్టోరీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.